ఈరోజు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ అధికారులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పశ్చిమ నియోజకవర్గ సమ్మేళనకర్త శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు సిఓ గారికి ఒక మెమోరాండం ఇవ్వడానికి వచ్చాం. విజయవాడ పశ్చిమలో ఉన్న షాజహూర్ ముసాఫిర్ ఖానాలో మొన్న జరిగిన ఒక సంఘటన, దాని గురించి వివరణ ఇస్తూ దానికి మనం రెక్టిఫై ఎలా చేసుకోవాలి, ముసాఫిర్ ఖానాకి ఇంకా 40 లక్షలు 30 లక్షలు 50 లక్షలు శాంక్షన్ చేసి దానికి పూర్తిగా జరిగిన డ్యామేజ్ని కొత్తగా నిర్మించాలని, రాష్ట్రంలో మన కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఎక్కడో కనపట్లేదు, కానీ ఇక్కడ మైనార్టీల మీద మాత్రం చాలా వ్యంగ్యంగా వైశ్యంగా వాళ్ళు చేస్తున్న అవివేకం ఎంత విధిగా ఉందంటే, ముసాఫిర్ ఖానాలో మొన్న ఒక ఫంక్షన్లో పైనుంచి పైకప్పు పడిపోయి వెనక్కి సీలింగ్ పడిపోయి చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి ముసలోళ్ళకి దెబ్బలు తగలటం వల్ల వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు. ఆ కమిటీ వారికి ప్లస్ అక్కడ ఉన్న కాంట్రాక్టర్ మీద వాళ్ళు ధ్వజమెత్తి రెండో రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ అక్కడికి వెళ్ళి పర్యవేక్షించి సిఓ గారితో మాట్లాడి అధికారులతో మాట్లాడి మళ్ళా దాన్ని కొత్త సీలింగ్ వేయాలని, కొత్త లిఫ్ట్ వేయాలని, వంటశాలకు రేకుల షెడ్ వేయాలని అలాంటివన్నీ మేము ప్రపోజల్ ఇస్తున్నాము. మనకి వక్ఫ్ బోర్డు అధికారులు దాన్ని పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని మన వెల్లంపల్లి గారి ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడికి వచ్చి మెమోరాండం ఇవ్వడం జరిగింది. షేక్ బాజీ రాష్ట్ర కార్యదర్శి అని, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి. అందరికీ నమస్కారం. మొన్న 4 రోజుల క్రితం ఒక ముసాఫిర్ ఖానాలో మ్యారేజ్ జరుగుతుండగా సీలింగ్ ఊడి ఆ ఫంక్షన్ మధ్యలో పడిపోవటం మూలాన చిన్నపిల్లలకి కొద్దిగా ఒక సప్లయర్కి దెబ్బ తగిలింది. దాని మూలాన మేము అక్కడ ముసాఫిర్ ఖానాకి వెళ్ళి అక్కడ కాంట్రాక్టర్ అయిన సలీం గారితో మాట్లాడాం. వాళ్ళు బాధితులైన వాళ్ళకు కూడా న్యాయం చేయాలని అన్నప్పుడు వాళ్ళు ఇరు వర్గాలతో చూసుకొని వాళ్ళకి కావాల్సిన న్యాయం మళ్ళీ ఆ ఫంక్షన్ పెట్టుకోవడానికి వాళ్ళు ఎగ్రీ అయ్యారు. కానీ ఇక్కడ పేద వర్గాలు అక్కడ ముసాఫిర్ ఖానాలో పెళ్లి చేసుకోవడానికి వెళ్ళటానికి ఖచ్చితంగా అక్కడ వాళ్ళకి సౌకర్యం అనేది ఉండాలి. అంటే ఎలా పడితే అలాగా ఉండి అది ఊడి పడిపోద్ది, ఎప్పుడు పడిపోద్దో తెలియనట్టుంటే అది చాలా ప్రమాదకరం. కాబట్టి మేము ఇప్పుడు సిఓ గారికి ఒక మెమోరాండం ఇవ్వడానికి వచ్చాం. అయితే వాళ్ళకి మేము కోరుకునేదల్లా ఒకటే, ఎవరైనా కానీ మనుషులుగా మీరు గుర్తించండి. పేదలకి ఉన్నవాళ్ళకి ఒకలాగా, పేదలకు ఒకలాగా కాదు. మనం ఖచ్చితంగా మీరు చెప్పిన అక్కడ ఉన్న స్వలాభాలని మంచి అవగాహన తీసుకొని దాన్ని కరెక్ట్గా అందరికీ అందుబాటులో ఉండేలాగా చేయాలని చెప్పి మేము కోరుకున్నాం. ఆయన బాగానే స్పందించారు. అది కూడా రాబోయే కాలంలో సీలింగ్ కానీ, ఏసీ కానీ, దాని మెయింటెనెన్స్ కానీ, దాని క్లీనింగ్ కానీ, తర్వాత దాని మీద ఉన్న రేట్లు కూడా ఖచ్చితంగా దాన్ని నిర్మూలిస్తామని చెప్పారు. పేదలకు ఎలా అందుబాటులో కావాలో అలా చేయాలని చెప్పాం. కాంట్రాక్టర్కి మీరు గట్టిగా చెప్పండి. మీరు వక్ఫ్ బోర్డుని అక్కడ అడిగితేనేమో వక్ఫ్ బోర్డుని అడగాలంటున్నారు. అందుకనే సిఓ గారికి గట్టిగా మేము తెలియపరిచాం. ఈరోజు ఇచ్చిన మెమోరాండం వల్ల ఖచ్చితంగా మాకు న్యాయం జరిగిద్ది మైనార్టీలకని కోరుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమానికి మేము ఈ మన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన వెల్లంపల్లి గారి ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకి మైనార్టీలకు ఏం జరిగినా కానీ ఆయన ఎమ్మటనే స్పందిస్తారు. కాబట్టి వెల్లంపల్లి గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో హలో, నేను 38వ డివిజన్ కార్పొరేటర్ రహమతున్నీసా మాట్లాడుతున్నాను. మొన్న జరిగిన ప్రమాదం, షాదీఖానా ప్రమాదం చాలా ఇబ్బందిగా ఉంది. కొండ ప్రాంతం ప్రజలంది, దూర ప్రాంతం, అక్కడంతా కొండ ప్రాంతం కదా. అదే ఒకటే షాదీఖానా ఉంది మైనార్టీకి. ఆ షాదీఖానాలో కూడా వసతులు సరిగ్గా లేవు. బీదవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే భయపడుతున్నారు. అది స్లాబ్ పడిపోవటం మొన్న పెళ్లిలో చాలా ప్రమాదం జరిగింది. అలాంటి ప్రమాదాలు జరగకుండా కొద్దిగా మా మైనార్టీ వాళ్ళ మీద దయ చూపండి. ఉంది ఒక్కటే షాదీఖానా, ఆ ప్రాంతం అంతా కొండ ప్రాంతం. మా బీద వాళ్ళందరూ తక్కువ అని చేసుకుంటున్నారు. అన్ని రేట్లు కూడా ఎక్కువ చేసేస్తున్నారు, అన్నీ పెంచేస్తున్నారు. డెకరేషన్ అదని మెయింటైన్ చేసే వాళ్ళకి కొద్దిగా చెప్పండి. మా కోసం మా మైనార్టీ తరపున ప్రజలందరూ అదే చెప్తున్నారు. మైనార్టీ వాళ్ళందరికీ అదే షాదీఖానా, కొద్దిగా జాగ్రత్తగా అదంతా రీకనెక్షన్ చేసి మళ్ళీ ఏం పడకుండా భోజనాలు చేసే చోట పడింది. మరి అలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పి ఇలా వక్ఫ్ బోర్డు ఆఫీస్కి వచ్చాము, మెమోరాండం ఇచ్చాము. అన్నీ చూస్తామన్నారు. మేము అదే పనిలో ఉన్నాము. లిఫ్ట్ మారుస్తాము, సీలింగ్ మారుస్తామని చెప్పారు. మాకు మాటగా ఆయన చెప్పారు. అదే మేము మా మైనార్టీ వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. షాదీఖానా అందుబాటులో ఉంటే వాళ్ళ అవసరం. వెనకాలంతా కొండ ప్రాంతం ఉంది ఒకటి, అది చాలా సంవత్సరాలకి కట్టినా కూడా అందుబాటులో లేకుండా పోయింది. మళ్ళీ తర్వాత మొన్న అందుబాటులోకి వచ్చింది. రావటమే అలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి కదా.
అలాంటి ప్రమాదాలు జరగకుండా మళ్ళీ సీలింగ్ వేస్తారో మరి ఎలా చేస్తారో అని వారికి చెప్పడం జరిగింది. వారు సరే అని చేస్తానన్నారు. లిఫ్ట్ అది మార్చి సరిగ్గా చేస్తాం, అందుబాటులో మీకు తెస్తామని అని చెప్పి. మన షాజౌర్ ముసాఫిర్ ఖానాలో ఒక అకస్మాత్తుగా ఒక విందు జరుగుతున్నప్పుడు భోజనాలు చేస్తున్నప్పుడు సీలింగ్ ఊడిపట్టడం జరిగింది. కొంతమంది గాయాలు కూడా జరిగింది. చాలా దురదృష్టకరము. ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పి కోరుకుంటూ మన గౌరవ మాజీ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులైనటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ వచ్చి మన వక్ఫ్ సీఓ గారికి కలవటానికి ఇవ్వడానికి రావడం జరిగింది. వారు లేకపోవటం ఇన్ఛార్జ్ అయినటువంటి వారికి ఇవ్వటం జరిగింది. ఏదైనా 1 అంటే పాత బస్సు, విజయవాడ పాత బస్సు అంటే మైనార్టీలు అత్యధికంగా నివసించే ప్రాంతము. వీళ్ళకి అందుబాటులో ఉన్నట్టు ఏకైక షాదీఖానా అనేది షాజౌర్ ముసాఫిర్ ఖానా. ఆ రోజు అత్యంత ఉన్నత స్థాయిలో నిర్మించడం జరిగింది. చాలా సంతోషకరము. కానీ దాని యొక్క స్థితిగతులు, దాని యొక్క మంచితనం కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. లిఫ్ట్ కూడా సరిగా, ఒకటే లిఫ్ట్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకో మరి ఒక లిఫ్ట్ నిర్మించాలి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా సరిగా లేదు. ఆ డ్రైనేజ్ కూడా పునర్నిర్మించాలి. అలాగే సీలింగ్ కూడా పడిపోయిన సీలింగ్ కానీ ఆ 3 స్టేర్లు కూడా సీలింగ్ మళ్ళీ నిర్మిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం తొలగించి మళ్ళీ కొత్తది వేస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. కానీ అలాగే శుభ్రంగా ఈసారి వేసేటప్పుడైనా సరే అధికారుల పర్యవేక్షణలో కాంట్రాక్ట్కి ఏదో ఇచ్చాము, ఆ కాంట్రాక్ట్ ఏదో చేసుకొని పోతానని కాకుండా అధికారుల పర్యవేక్షణలో శుభ్రంగా జాగ్రత్తగా నీట్గా చేసి మళ్ళీ రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈరోజు శివ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది.